అందుబట్టి ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు నిరంతరము చెల్లిస్తూ ఉండాలి. ఒక క్వశ్చన్ వేస్తాను, ఇది మీకు అందరికీ సిల్లీగా ఉండొచ్చు. మీరు వాష్రూమ్లో కూడా ఎంతమంది దేవుని స్తుతిస్తారు? 1 2 3 చూసారు, 4. సిగ్గుపడాల్సిన అవసరం లేదండి. నేను ఎందుకు చెప్తున్నాను వినండి. ఇలా అందరుగా ఉండి స్తుతించడం అనేది, అరే ఆడు పాడుతున్నాడు కాబట్టి మనం పాడదాం, ఆడు చప్పలు కొడుతున్నాడు కాబట్టి కాదు. నీ పర్సనల్గా, ఈవెందో వాష్రూమ్లో కూడా, స్నానం చేస్తున్నప్పుడు కూడా చూసారా, అది పర్సనల్. మీరు ఒక్కలో ఉంటారు అక్కడ, అప్పుడు ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. ఒంటరిగా గుహలో ఉండి దావీదు ప్రార్థన చేసుకుని స్తుతించేవాడు. అందుకు నేను అడుగుతున్నా. సో అలా నిత్యము ఆయన్ని స్తుతించగలగాలి. ఆ అనుభవంలోనికి మనం ఉండగలగాలి. హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కొద్ది నిమిషాలు స్తుతించి, ఆయన సన్నిధిని అనుభవించి, ఆయన యొక్క ఆత్మలో మనం ఆనందించి, ప్రభు దినాన అత్యంత స్పష్టంగా మాట్లాడబోతున్నాడు. ఈరోజు చాలామంది జీవితాలు బాగుపడబోతున్నాయి, సరి చేసుకోబోతున్నారు వాక్కు ద్వారా అని మేమందరూ విశ్వసిస్తున్నాం. మీరందరూ సిద్ధపడి ఉందాం. మనమందరం సిద్ధపడి ప్రభు యొక్క నామాన్ని మనందరం మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు స్తుతులు చెల్లిద్దామా? మన దేవుడైన యెహోవాకు స్తోత్రాలు తెలియచేద్దామా? ప్రతి ఒక్కరూ నోరు తెరుద్దామా? నోరు తెరిచి, మన హృదయం తెరిచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఇంతవరకు మమ్మల్ని కాచావు కదయ్యా, నీకు స్తోత్రాలయ్యా. నాలో ఇంతవరకు ఊపిరి ఉంచావు కదయ్యా, నీకు వందనాలయ్యా. నాతో నీవు ఉన్నందుకు నీకు వందనాలయ్యా. నీ సన్నిధికి తోడుకొని వచ్చినందుకు నీకు వందనాలయ్యా. నిన్ను స్తుతించే భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలని మనసులో కదమ్మా. ఇక్కడ మనం మనసులో స్తుతించుకోవడానికి రాలేదు. నోరు తెరిచి, హృదయం తెరిచి, గంతులు వేస్తూ దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి వచ్చి ఉన్నాం. నోరు తెరుద్దాం ప్రతి ఒక్కరూ కూడా. నీ ప్రక్కవాళ్ళు ఏమనుకుంటారో అనుకొని నువ్వు ఏ మాత్రం సందేహింపొద్దు. ప్రక్కవారు ఏమనుకుంటారన్న విషయమే మీకొద్దు. మీ అంతటా మీరు హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతించండి, దేవుణ్ణి ఆరాధించండి. ఆయన చెప్పుకున్నాం కదా, ఆయన ఆరాధనకు అర్హుడు. ఒకవేళ ఇప్పటికొచ్చి నువ్వు దేవునితో మాట్లాడలేకపోయావేమో, దేవుని స్తుతించలేక ఇప్పుడు స్తుతించు. దేవుడు అవకాశం ఇస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, దేవుని సన్నిధిలో చేతులు కట్టుకొని మౌనంగా ఉండడం కాదు, కానీ ఆయనను హృదయపూర్వకంగా ఆరాధించడానికే మనల్ని ఇక్కడ తోడుకొని వచ్చి ఉన్నాడు. ఒకనొక దినాన మనం పరలోకం వెళ్ళినప్పుడు ఇలాగే చేతులు కట్టుకొని ఉంటే వెంటనే అక్కడి నుంచి తోసేస్తాడేమో. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభు మనకిచ్చిన సమయంలో మనని హృదయపూర్వకంగా ఆయన్ని మహిమపరుద్దాం, హృదయపూర్వకంగా ఆయన్ని ఆరాధిద్దాం, ఆయనను మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇంతవరకు మనల్ని కాచినందుకు తండ్రి, నీ కృపలో ఇంతవరకు మమ్మల్ని కాచినందుకు నీకే వందనములు తండ్రి, నీకే స్తోత్రాలు తండ్రి. నాయన, ఇంతవరకు మమ్మల్ని ఆదుకున్నందుకు నీకు వందనములయ్యా. అయ్యా, నీకు వందనాలు తండ్రి. నాయన, మమ్మల్ని చూచుచున్నందుకు నీకు వందనాలు స్వామి. నాయన, మమ్మల్ని స్వస్థపరుస్తున్నందుకు నీకు వందనాలు ప్రభు. నాయన, నా కొండ అయిన దేవా నీకు స్తోత్రాలు తండ్రి. నా యొక్క ఎత్తైన ఆశ్రయ దుర్గమా నీకు వందనాలయ్యా అని చెప్పి ప్రతి ఒక్కరూ నోరు తెరిచి మహిమపరుద్దామా. ఎబెనేజర్ అయినటువంటి మన దేవాది దేవుణ్ణి మహిమపరుద్దామా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరూ కూడా నోరు తెరిచి. ఇక నేను చాలా మంది మౌనంగా ఉండడం నేను చూస్తా ఉన్నాను. నీ నోరు తెరవకపోవడం నేను చూస్తా ఉన్నాను. నోరు తెరవండి సహోదరుడా. నీ హృదయం తెరిచి ప్రభువుని ఆహ్వానించు నీ హృదయంలోనికి. తండ్రి, నువ్వు ఎంత గొప్ప దేవుడవయ్యా. ఆయన హృదయపూర్వకంగా నిన్ను మహిమపరచడానికి నన్ను తోడుకొని వచ్చావయ్యా. నా ప్రియ సహోదరుడా, తమ్ముడు, చెల్లి, ప్రభు పక్షాన్ని మిమ్మల్ని వేడుకుంటున్నాను. నోరు తెరిచి ప్రభువుని ఆరాధిద్దాం. హృదయాంతరాల నుంచి ప్రభువుని మహిమపరుద్దాం. పరిశుద్ధాత్మ దేవుని మహిమపరుద్దాం. శక్తి గల దేవుణ్ణి మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎబెనేజరే, ఎబెనేజరే, ఇంతవరకు తండ్రి మమ్మల్ని ఇంతవరకు ఆదుకున్నావయ్యా, నీకు వందనములు తండ్రి. నాయన చెప్తామా, ఇంతవరకు
కొడుతూ ప్రభు నామమున మహిమ చేద్దామా? చేతులు ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామమున మహిమ పడదామా? హల్లెలూయా. స్తోత్రం నా తండ్రి నాయన, మమ్మల్ని ఇంతవరకు కాచినందుకు నీకు వందనాలు ప్రభువా. హల్లెలూయా. నా పూర్ణ మనసుతో, నా పూర్ణ హృదయంతో నేను ఆరాధిస్తానయ్యా. హల్లెలూయా. నా పూర్ణ శక్తితో. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావు. నన్ను ఇంతవరకు ఆదుకున్నావు. నన్ను ఇంతవరకు నా పూర్ణ మనసుతో ఆరాధించు, నా పూర్ణ బలముతో సేవించేదను. చెప్తామందరం. నా పూర్ణ మనసుతో స్వరమెత్తి పాడదామా? ఆరాధించు, స్వరమెత్తి పాడదామా? బలముతో ప్రేమించేదను. ఆరాధన, ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. చూసావే వందనమయ. గట్టిగా చప్పలు కొడుతూ నన్ను చూసావే, చప్పలు కొడుతూ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన. ఓ హల్లెలూయా. ఆరాధన, 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 ఆరాధన. ఈ ఆరాధన అంతా నీకే మహిమ ప్రభువా. yes lord, నీకు స్తోత్రాలు. యెహోవా రాఫా, యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరిచావే వందనమయా. హల్లెలూయా. యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరిచావే వందనమయా. నన్ను స్వస్థపరిచావే వందనమయా. గట్టిగా చప్పలు కొడుతూ స్వస్థపరిచావే వందనమయా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు. నోరు తెరవండి, నోరు తెరిచి స్తుతించండి. హల్లెలూయా. పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో సేవించేదను. ఆరాధన, 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 ప్రేమించేదను అధికముగా. ఆరాధించనయ్యా, ఆసక్తితో ఆరాధించనయ్యా. గ్లోరీ. అధికముగా ఆరాధించు, ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో సేవించేదను. చెప్తామందరం. పూర్ణ మనసుతో. హల్లెలూయా. స్వామి పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన, 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 ఆరాధన,
ఆరాధన 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 యేసయ్యా నీకు వందనాలయ్యా. ఆరాధన ఆరాధన చప్పట్లు కొడుతూ ప్రభు నామమున మహిమ పడతాం. పరిశుద్ధాత్మ దేవుని మహిమ పడతాం. ఆరాధన ఓ హల్లెలూయా ఓ హల్లెలూయా. నీ శక్తితో నింపునయ్యా, నీ ప్రార్థన నీ శక్తితో నింపయ్యా, నీ అభిషేకాన్ని ఇవ్వయ్యా, నీ అభిషేకాన్ని ఇవ్వయ్యా, నీ అభిషేకాన్ని ఇవ్వు తండ్రి. ఓ మాస్టర్ నీకు చప్పట్లు కొడుతూ ఆరాధన 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 చప్పట్లు కొడుతూ ఆరాధన 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 శక్తిమంతుడైన మా దేవా స్తుతులు పాత్రుడా నీకే మహిమ నీకే ఘనత తండ్రినైనా. నీ శక్తితో నింపండియా, నీ ఆత్మతో నింపున తండ్రి, నీ ఆత్మతో నింపయ్యా ఈ ప్రాంతమంతా. నీ అభిషేకాన్ని కుమ్మరించు తండ్రి. ఆరాధన 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 నా పూర్ణ మనసుతో ఆరాధింతు, నా పూర్ణ బలముతో సేవించేదన్, నా పూర్ణ మనస్సుతో ఎస్ మాస్టర్ నా పూర్ణ మనస్సుతో నిన్ను ఆరాధిస్తున్నానయ్యా. నా పూర్ణ బలముతో ప్రభాని నేను స్తుతిస్తున్నాను తండ్రి. నాయన నోరు తెరిచి ఆరాధన 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 తండ్రి, ఇలా నిన్ను ఆరాధించడానికి ప్రభా, ఇలా నిన్ను మహిమపరచడానికి తండ్రి నైనా నేను మీకు ఏమి ఇవ్వగలనయ్యా? మీరు మాకు సమస్తం ఇచ్చారయ్యా, జీవించడానికి ఊపిరిచ్చారయ్యా, నైనా నిలవబడడానికి శక్తినిచ్చి నడిపిస్తూ ఉన్నారు. కానీ మేము మీకు ఏమి ఇవ్వలేకపోతున్నాం. కానీ నైనా విరిగి నలిగిన మా హృదయాన్ని మీకు అర్పిస్తున్నాం. చెప్దామా తండ్రి, విరిగి నలిగిన నా హృదయాన్ని నీకు అర్పిస్తున్నానయ్యా అని చెప్దామా ప్రతి ఒక్కరు. తండ్రి నాయన నా జీవితంలో ఎన్నో మేలు చేసావయ్యా, నేను గ్రహింపలేని మేలుతో నన్ను నింపావయ్యా. అయినప్పటికీ ఆయన నేను విడిచిన్నానేమో, నన్ను క్షమించు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి అడుగుదామా? తండ్రి నేను నీకు ఏమి ఇవ్వగలనయ్యా? నా విరిగి నలిగిన హృదయాన్ని మాత్రమే నీకు ఇస్తున్నాను తండ్రి. నాయన నా జీవము నా సర్వము నీవే నా తండ్రి అని అడుగుతూ మరి రెండు చేతులు పైకెత్తి పరమందాసిన దేవునికి చెప్దామా ఈ మాటలు? ఏమి వాగలను నీ ఎనాలేని ప్రేమకై, విరిగి నలిగిన హృదయమే నేనాతింతు. ఏమి వాగలను నీ ఎనాలేని ప్రేమకై, ఎస్ మాస్టర్, నా హృదయం అంతా నీకు ఇస్తున్నానయ్యా. సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా. నా కొరకై బలి అయిన గొర్రె పిల్ల
కొరకు బలి అయిన దేవా, నా కొరకు రానున్న నా మెస్సయ్యా, నా కొరకై బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకై రానున్న ఓ మెస్సయ్యా. నా జీవమై, నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా, నీవే 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 దేవా, నీవే 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 దేవా, నా కొరకై బలి అయిన గొర్రె పిల్ల. తండ్రి, నా కొరకు నువ్వు బలి, నా కొరకు నువ్వు రానవైనావు మెస్సయ్యా, నీకు వందనాలు. నా కొరకై బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకు ప్రాణం పెట్టిన నా దేవా, yes Lord, నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా. అందరూ చెప్తామా నోరు తెరిచి? మన ఎడం చెయ్యి మన హృదయం మీద పెట్టుకొని, మన కుడి చెయ్యి పరమందు ఆసీనుడైన దేవాది దేవుని గుర్తు చూపుతూ ఈ మాటలు చెప్దామా మనం అందరం కలిసి? నా జీవం నా సర్వం నీవే దేవా. ప్రతి ఒక్కరూ నోరు తెరిచి, ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఏమీ లేకుండా, ఈ మైక్స్ కూడా లేకుండా, ఓన్లీ మన స్వరాలతో ప్రభుని మహిమేద్దామా? నా జీవం నా సర్వం నీవే దేవా. మరొకసారి చెప్తా, నా జీవం నా జీవం నా సర్వం నీవే దేవా, నీవే 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 దేవా, నా కొరకై బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకై రానున్న ఓ మెస్సయ్యా. అయ్యా, నా కొరకు నువ్వు బలైనైనా నాకు రావాల్సిన శిక్షను నువ్వు అనుభవించి తండ్రి, తండ్రి నువ్వెంత గొప్ప దేవుడవై, అందుకే నా జీవమంతా నీవేనా తండ్రి నాయన, సర్వమంతా నీవేనా తండ్రి నాయన. ఓ మెస్సయ్యా, నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా, నీవే 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 దేవా, నా కొరకై బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకై రానున్న ఓ
పరిశుద్ధాత్మ తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి వందనములయ్యా, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తామన్నా. నైనా నీ నామము హెచ్చింపబడుతుందయ్యా ఇక్కడ, నీ నామము మహిమపరచబడుతుందయ్యా ఇక్కడ, నీ అద్భుతమైన సన్నిధి ఇక్కడ ఉంటుందయ్యా తండ్రి. నీ నామాన్ని బట్టి, నీ అద్భుతమైన సన్నిధిని బట్టి నీకు వందనములయ్యా. శాతాను పెట్టే ప్రతి గలిబిలిని లయపరచండి అయ్యా. వారు ఏదో రకంగా ఇబ్బంది కలిగించారని చూస్తానే ఉంటాడు కానీ అంతమ విజయం మనదే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా, నీ సన్నిధిలో ఇంతవరకు నిన్ను ఆరాధించి, నీ సన్నిధిలో ఎంతవరకు నిన్ను మహిమపరిచి నైనా హృదయాంతరంలో నుంచి ఎంతమంది అయితే ఆరాధిస్తూ ఉన్నారో నైనా వారి హృదయంలో, వారి జీవితాల్లో నీ అద్భుతమైన సన్నిధిని, నీ కృపను నిత్యము కొనసాగింపచేయండి తండ్రి. నాయనా నీ ఆశీర్వాదంతో వాళ్ళని నింపండి అయ్యా. నీ కొరకు నమ్మకమైన శిష్యులుగా వారిని తయారు చేయండి తండ్రి. నాయనా ఎంత కష్టమైన, ఎంత నిష్ఠూరమైనటువంటి నైనా నిన్ను విడివక, నిన్ను ఎడబాయక నీలో ఎదగడానికి కృప చూపించండి అయ్యా. కృప చూపించండి తండ్రి. నాయనా ఈ చిన్ని మందలో నీ సన్నిధించి నడిపించండి. మేడగది అనుభవంలోనికి మమ్మల్ని అందరినీ మీరు మార్చుకోండి తండ్రి. నీకే వందనములు, నీకే స్తోత్రాలు తెలియజేసుకుంటూ శక్తి కలిగిన యేసయ్య అతి శ్రేష్టమైనటువంటి నామములో ఈ స్తుతి ధూపాన్ని మేమందరము నీ పాదాల చెంత సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని నీకే ఘనత అయ్యా. దయచేసి కూర్చుందాం అందరూ కలిపి.